అనుకో కాల్లో ఉన్నాడు. వీడియో ఎవరినంటే తీసుకోరా నువ్వు? ఏడుస్తావు ఎందుకు? నన్ను నవ్వించింది నువ్వే, నన్ను కవ్వించింది నువ్వే. నేనేం తప్పు చేశాను చెప్పండి రా, నేనేం తప్పు చేశాను చెప్పండి రా. ఏమనుకుంటారా? మన ఫ్రెండ్షిప్ గురించి అనుకుంటారు, తప్పుగా ఏమనుకుంటారు? తప్పుగా ఏముంది? అంటే పబ్లిక్ లో మనల్ని ఇష్టపడే వాళ్ళు ఒక 50% ఉంటే దాంట్లో కుళ్ళుకునే వాళ్ళు ఇంకొక 50% ఉంటారా? అంటే కుళ్ళుకునే వాళ్ళు ఇంకొక 50% ఉంటారా? నేను కలవడం శాపమా? ఇది నువ్వు రేపు పొద్దున వాడిని పిలిచి నువ్వు ఆడికి ఏదో ఒకటి చేసి మళ్ళా మీరు కలవలేదు నా మీద ఒట్టేరా. కన్నిటి కలలై రేటు గొడవైనంత మాత్రం మేము విడిపోతామా? దేవతలై దేవతలై చిరునవ్వు. ఎమోషనల్ స్క్రిప్టెడ్ అన్నారు బ్రో. ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమేనా. మనోళ్ళు ఇవాళ నుంచి ఆడవకూడదు, మనోళ్ళు ఇవాళ నుంచి ఆడవకూడదు. స్నేహమేరా జీవితం అనుకున్నా, అవైతే బాధతో వచ్చిన వాటర్ అయితే కాదురా. మలుపులు ఎన్నైనా అంతంత దూరం నుంచి వస్తున్నప్పుడు వాడికి ఎంత చూసుకోవాలరా మీరు? చూసుకోకుండా వాడిని కొడతారా? రిస్క్ చేసి ఈ వీడియోని అయితే నేను అప్లోడ్ చేస్తాను. చేస్తాను. సో హెల్లో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీమ్ వైజాగ్ అఫీషియల్. సో ముందు 2 days బ్యాక్ వీడియో చూసారు కదా. సో అది చూసి కొంతమంది స్క్రిప్టెడ్ అంటున్నారు, బట్ నేను మీకు చూపిద్దానది అనుకుంటున్నాను. ఇగో కాల్లో ఉన్నాడు. ఫైవ్ మినిట్స్ నుంచి కాల్ అయితే మాట్లాడుతున్నాడు. వాడంట వీడియో చూసాడంట. వీడియో చూసి ఇప్పుడు నాకు కాల్ చేసి ఎమోషనల్ అవుతున్నాడు. తిడుతున్నాడు మామూలుగా కాదు. ఒకసారి మీరే వినండి. హలో హలో, ఒక నిమిషం లైన్లో ఉండరా. హేమంత్, ఒకసారి రా ఒకసారి. కూర్చో. అడిగిన ఏం మాట్లాడక. హలో హలో, చెప్పరా. వీడియో ఎవరినంటే తీసుకోరా నువ్వు? నార్మల్గా చేసాం బే. అసలు వీడియో ఏంటి, ఏమనుకుంటున్నారు మీరు అసలు? అంటే మీరు అందరు బాధపడుతూ ఉంటే నేను ఇక్కడ చూస్తూ ఉంటా అనుకుంటున్నారా? అలా అని కాదు బే, మాకున్న ఫీలింగ్స్ జస్ట్ వీడియో రూపంలో పెట్టాం అంతే. అరే మీకు ఏమైనా పిచ్చి పట్టింది కదా? ఎందుకు నా కోసం మీరే ఆడ మెంటల్ దింగుతుందిరా? ఏమనుకుంటున్నారు అసలు? ఏడుస్తావు ఎందుకు? నన్ను నవ్వించింది నువ్వే, నన్ను కవ్వించింది నువ్వే. నన్ను ఏమనుకుంటున్నారా? ఇదిగో ఒక చెప్తున్నా, గుర్తుపెట్టుకో. లైఫ్ లో ఒక పర్సన్ వస్తాడు పోతాడు, అది ఇంపార్టెంట్ కాదు. నేను మనిషిని, బతికిన రోజులు మీతో ఉంటా. నేను చచ్చిపోయిన తర్వాత మీతో ఎవరు ఉంటారా? అంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతారంటే అది రాంగ్ రే. మాతో నువ్వు ఉంటావు, నీతో కూడా నీకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మీకు ఆల్రెడీ నా గురించి తెలుసు. నా హెల్త్ బాగోదు, నేను ఉండే కొన్ని రోజులు, దాని తర్వాత పోతా. నేను పోయినట్టు మరి ఎవర్రా? మీలో మాట్లాడతానండి బే. నన్ను వదిలేసాను మామ. కాదు, మీరు ఎందుకు ఏడుస్తున్నా చెప్పండి. ఎందుకు ఆడవలసిన పని ఏంటి చెప్పు నాకు. నన్ను ఏడిపిస్తాక మీరు చేసేది కావాల్సి చెప్పండి. ఏడిపిస్తాక చేస్తున్నారు మీరు వీడియోస్. ఎవరిని అడిగి చేస్తావు నువ్వు అసలు? నేను ఉంటాను పోతాను, చచ్చిపోయాడు కోసం ఇంత చేయడం ఎందుకురా మీరు? ఆ మాటలు ఎందుకు అంత కనెక్ట్ అవుతున్నారు?
అంత కరెక్ట్ కాదు లక్కి. మీరు ఒక టీం ఉన్నారు, మీరు పెంచుకోండి రా. అర్థమైందా? మాట్లాడరా. అరే కాదు లక్కి, ఇప్పుడు మీకు ఆల్రెడీ నా గురించి తెలుసు. నాకు హెల్త్ బాగోదు, నాకు మైగ్రేషన్ అవుతా ఉంటది, కళ్ళు తిరుగుతూ ఉంటది. నాకు ఆల్రెడీ మీరు నా సిచ్యువేషన్ చూస్తున్నారు. నేనేదో కొన్ని రోజులు బతుకుతా అంతే. ఆ కొన్ని రోజులు అందరితో హ్యాపీగా ఉందని చెప్పి పిచ్చోడ్లా మాట్లాడదామండి. ఇప్పుడు ఆ టాపిక్ అంత ఎందుకు వస్తుంది? టాపిక్ గీపిక్ కాదు నాన్న. మీరు ఎందుకు ఆడవాలి చెప్పండి? ఎవడో బొక్కలగాడి కోసం ఎందుకు ఆడవాలి రే మీరు? బొక్కలగాడు ఏట్రా? అరే చెప్తున్నాను, గుర్తు పెట్టుకో. నేను బాధపడాలి, ఏడుస్తే నేను ఏడవాలి, నన్ను ఏడిపించాలి. కానీ మీరందరూ అలా బాధపడి మళ్ళీ నన్ను బాధ పెట్టడం నాకు నచ్చదు లక్కి. నీకు తెలుసు కదా లక్కి, నా కోసం మీరే ఆడవారు ఏంట్రా? అసలు నేనేం తప్పు చేశాను చెప్పండి రా. సర్లే ఇప్పుడు ఆడగరా, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వెందుకు ఏడుతావు? అసలు వెనకాల ఎవడు? ప్రవీణ్ గాడు. ఇట్లా ప్రవీణ్ గాడు, యామంత్ గాడు, ఏంటి తాను అలా మేము జస్ట్ అంటే వీడియో కోసం మాత్రం చేసాం, అది ఇంకేం కాదు. ఓకేనా? ఏం కాదంటూ అసలు వీడియో ఎందుకు పెట్టు చెప్పు? ఇప్పుడు పబ్లిక్ ఏమనుకుంటారు చెప్పు? ఏమనుకుంటారా? మన ఫ్రెండ్షిప్ గురించి అనుకుంటారు. తప్పుగా ఏమనుకుంటారు? తప్పుగా ఏముంది? అక్కడ తప్పుగా ఏమని చెప్పు. మనం ఏదో మన మధ్యలో ఉంటే చాలు కదా. ఇప్పుడు పబ్లిక్ ఏమనుకుంటారా? ఇప్పుడు వీళ్ళు ఓవర్ యాక్షన్ మందావా? మనం ఆల్రెడీ మనకి చూడు ఎంత చులకంగా చూస్తారో తెలుసు కదా. ఇదేంట్రా బొక్కడగా యూట్యూబ్ స్టార్ట్ చేసి అది అని చెప్పి మన మీద ఆల్రెడీ పగలు పెట్టుకుంటా ఉంటారు. మనం ఇష్టపడే వాళ్ళు అంటే పబ్లిక్ లో మనల్ని ఇష్టపడే వాళ్ళు ఒక 50% ఉంటే దాంట్లో కుళ్ళుకునే వాళ్ళు ఇంకొక 50% ఉంటారా? ఇప్పుడు మన ప్రేమ మీద మన మధ్యలో ఉండి సరిపోదా? ఎవరో ఏదో అనుకో. నన్ను నవ్వించింది నువ్వే, నన్ను ఏడ్పిస్తుంది నువ్వే. అరే ఎందుకు వచ్చింది రాళ్ళకి ఆడవడం? మీరు ఏడిచేది కాక అందరిని ఏడిపిస్తున్నారు టీం మొత్తం. నువ్వే స్టేబుల్ గా అనుకుంటు, నువ్వు ఏడిస్తే ఎట్లా చెప్పురా? అరే అది ఆడడం కాదురా బాబు. తమ్ముడు కానీ చూస్తే తాను కానీ అట్లా ఏడిపించేసారు మీరు అందరూ. అసలు అది కాదు, అసలు అసలం గడి మీరు ఎందుకు మీ అందరూ కొట్టేసారు చెప్పు? వాడు మన ఫ్రెండే కదరా, వాడు ఎందుకు కొట్టారు మీరు? వాడు ఏం తప్పు చేశారు? వాడు ఏం తప్పు చేశారని చెప్పి వాడు కొట్టారు మీరు? అప్పటికప్పుడు ఆల్ సీరియస్ అయిపోయారు బొక్క. అరే నాకేం చేస్తావో తెలియదు. నువ్వు రేపు పొద్దున వాడిని పిలిచి నువ్వు వాడికి ఏదో ఒకటి చేసి మళ్ళా మీరు కలవలేదు నా మీద ఒట్టేరా? అరే ఇప్పుడు ఒక పర్సన్ వల్ల ఇంకొక పర్సన్ దూరం చేయడం కరెక్ట్ కాదు హేమంత్. అరే ఎవరిని దూరం చెయ్యం. ఏడు గొడవైనంత మాత్రం మేము విడిపోతామా? భలే మాట్లాడుతున్నారు. మేము ఎలా విడిపోతాం చెప్పు? చిన్న చిన్నట్లుగా విడిపోతాం మేము. మరి ఏం చేస్తావు తెలియదు. రేపు అస్లం కానీ పిలిపించండి, మరి మీరందరూ మళ్ళీ కలవండి, అలా విడిపోవద్దురే. అరే నేను నా ముందు ఎవడన్నా ఫీల్ అవుతాంటేనే నేను తట్టుకోలేని మనిషిని. మీరు అలా ఏడ్స్ మళ్ళీ వీడియో పెట్టి. అరే ఒక విషయం విను. ఆ వీడియో చూస్తే నువ్వు ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలరా. నా కోసం ఎంతమంది అమ్మాయి ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది నా గురించి ఆలోచిస్తున్నారని చెప్పి నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నువ్వెందుకు బాధపడుతున్నావు నాకు అర్థం కావట్లా. అరే నా గురించి మీకు తెలుసు కదరా, నాకు ఎవరికి అలా చేసుకోవడం ఇష్టం ఉండదని, 10 మంది కంట్లో పడడం ఇష్టం ఉండదని తెలుసు కదరా మీకు. ఎందుకు అట్లా చెప్పు? ఎక్స్ట్రా తినమాక అలా ఆడమాక ఏం కాదులే. నేనేంటో మీకు తెలుసు, మీరేంటో నాకు తెలుసు. మళ్ళీ ఎందుకు రా డబ్బులు మ్యాటర్ అన్ని చెప్తున్నావు? అసలు ఎందుకు రా చెప్పడం? ఎవరికో మనం చెప్పడం ఏంట్రా మన పర్సనల్స్ అన్ని? సర్లే కానీ తిన్నావు లేదా? నేను ఇంకా ఎలా తింటాను అనుకున్నావు లక్కీ? నువ్వు ఎలా తింటాను అనుకుంటున్నావురా?
ఆ వీడియో చూడంగానే ఎందుకు ఎమోషనల్ స్క్రిప్టెడ్ అన్నారు బ్రో. ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమే నాడు పెట్టారు యూట్యూబ్ లో పెట్టంగానే ఫస్ట్ నాకే వచ్చింది. ఇది కూడా పెట్టొచ్చలేదు తెలియకూడదు నాకు తెలియదు. నేను పెడదామని చెప్పేసి వీడియో తీస్తున్నాను, బట్ నాకు అర్థం కావట్లేదు. పెడితే మళ్ళీ ఇంకెంత ఏడుస్తాడు ఇప్పుడు. ఇంకొకసారి చెప్తున్నా చూడు అలాగే ఏడుస్తున్నాడు. పెట్టామంటే మళ్ళీ పెరడు వచ్చేస్తలేదు మన ఇంటికి. అర్థమైందా? అర్థమైంది. నీకు చెప్తున్నా గుర్తు పెట్టుకో. నువ్వు ఇప్పుడు అక్కడ మొత్తం లీడ్ చేసుకోవాలి. నీకు ఒక రూల్ చెప్తున్నా, మన వాళ్ళు ఎవ్వరు ఇక్కడికి వాళ్ళ నుంచి కంట్లో నీళ్ళు రాకూడదు. మన వాళ్ళకి స్పీకర్ ఆఫ్ చేసి చెప్తున్నా, స్పీకర్ ఆఫ్ చేసుకో. హేమంత్ గారికి కూడా చెప్పు, హేమంత్ గారిని గాని వాడి పాపం అంత దూరం నుంచి వస్తున్నాడు రోడ్స్ నుంచి. వాడికి ఏం పని అంత దూరం రావాలి. నువ్వే ఆడకరా వాడు మన కోసం అంత దూరం నుంచి వస్తుంటే వాడిని కొడతాడు అసలు వాడు. వాడు ఏంటి అమాయకుడు రాడు. వాడిని అలా కొట్టారు వీడియోలో, మళ్ళీ కొట్టిన వీడియో వాళ్ళు అలా పెట్టారు. మళ్ళీ ప్రవీణ్ గారు కూడా మా అందరి ఫ్యామిలీ గురించి మనకు తెలుసురా. నువ్వు మనకు మన వాళ్ళు కుర్రోళ్ళ నుంచి ఒక్క కంట్లో చొక్కొచ్చింది నాకు బాగుంది, నచ్చింది అట్లకి. నువ్వు ఏం చేస్తావో చేసుకో. మన వాళ్ళు ఇవాళ నుంచి ఆడవకూడదు. స్నేహమేరా జీవితం మనకున్నా. నేను లేని లోటు నువ్వు తీర్చురా అక్కడ, అర్థమైందా? సరే కానీ అండ్ ఒక విషయం, అలా బాధపడకూడదు అంటున్నావు కదా, ఒకటి గుర్తుపెట్టుకో, అవైతే బాధతో వచ్చిన వాటర్ అయితే కాదురా. మలుపులు ఎన్నైనా ఎప్పటికే బాధతో వచ్చిన వాటర్ అయితే కాదురా. అది ఒక్కడి మైండ్ లో పెట్టుకో, నువ్వేం బాధపడిపోక వీడియో చూసి. ముడిపడిపోతున్నా మరి వీడియో డిలీట్ చేశారంటే చెప్పి ఇప్పుడే డిలీట్ చేద్దాం. ఇంకా మేమంతా అరే మాకంటూ మేము ఆ వీడియో చూస్తున్నప్పుడు మాకంటూ ఒక హ్యాపీనెస్ ఉంది తెలుసా. అరే నాకు అర్థం కావట్లేదు, నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను ఎక్స్పెక్ట్ చేశాను. లక్కీ ఇప్పుడు నేను నీకు రీసెంట్ గా పరిచయం అయ్యాను లక్కీ. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటారు చెప్పు? నిన్ను వాడు వచ్చాడు బొక్కడాగాడు, వాడి ఫ్రెండ్ అంట, వాడి కోసం ఏడుపని చెప్పి నిన్ను తప్పుగా అర్థం చేసుకోరు లక్కీ. నా వల్ల బొక్కరా నా లైఫ్ లో ఉన్న వాళ్ళందరూ మంచి ఫ్రెండ్స్ అని నువ్వు అనుకుంటున్నావా? అంటే నీ లైఫ్ లోనే ఉన్నారా వాడుకొని తెలిసే ఫ్రెండ్స్? నా లైఫ్ లో లేరా? అరే ఒకటి చెప్తున్నాను రల్వేను, నువ్వు ఉన్నంత క్లోజ్ గా నువ్వు ఉన్నంత ట్రూగా అయితే నా లైఫ్ లో ఏ ఫ్రెండ్ లేడరా. అట్లాంటివన్నీ చెప్పారు, మళ్ళా బాధ పెట్టకరా. ఇందులో బాధపడడానికి ఏముందిరా, నేను చెప్తున్నాను. నువ్వు బాధపడతానంటే అసలు సరే లక్కీ ఇంకోటి చెప్తున్నా, నేను లేని లోటు మీరు తీర్చింది అక్కడ, అర్థమైంది? ఎందుకంటే మన వాళ్ళ కష్టాలు నాకు తెలుసురా. మన వాళ్ళకి ఏం అవసరం రా ఈ వయసులో వెళ్ళి కష్టపడ్డానికి చెప్పు. వాళ్ళందరూ నా తమ్ముళ్ళు, నా ఫ్యామిలీ. సరే నువ్వేమి ఫీల్ అవ్వకు, ఏమీ కాదు ఓకేనా? నువ్వేం టెన్షన్ పడకు, నువ్వేం బాధపడిపోకు ఓకేనా? ఇది కాదు నేను చెప్తున్నా, ఇంకొక 4 రోజుల్లో నువ్వు యూట్యూబ్ ఎట్లా లేపుకుంటావో లేపుకోలకి. మన వచ్చిన నెల నుంచి ఎవడు పనికి వెళ్ళినా నీ కాలు చేతులు రిలీజ్ చేస్తా, అర్థమైందా? ప్రవీణ్ గారు పనికి వెళ్ళకూడదు, అర్థమైందా? హేమంత్ గారు డైలీ కాలేజీకి వెళ్ళిపోవాలి. అంతంత దూరం నుంచి వస్తున్నప్పుడు వాడికి ఎంత చూసుకోవాలరా మీరు? చూసుకోకుండా వాడిని కొడతారా? మన ఫ్రెండ్స్ కొట్టుకుంటారా? సిగ్గుందేరా? వాడిని పిలవండి, మీరు పిలిచి వాడు సారీ చెప్పి వాడితో మాట్లాడి మళ్ళీ కలపండి, అర్థమైందా? అంతేకాని మీరు విడిపోతే మాత్రం అస్సలు బాగోదు. మేమెందుకు విడిపోతాం రా? ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమే. నువ్వు ఇంకా అలా ఏడ్చావంటే ఫోన్ కట్ చేస్తా, నేను ఇంకెప్పుడు ఫోన్లు కూడా చేయను. బాధపడకరా, నువ్వే అలా బాధపడితే నువ్వు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతావని చేసాం రా. కాల్ కట్ చేసాడంట్రా. అదే గైస్ విన్నారు కదా,
అంటే కామెంట్స్లో చూశాను స్క్రిప్టెడ్ అని చెప్పి. ఇప్పుడు ఎందుకైనా మంచిది ఒకసారి వీడియో తీద్దాం, మన వాళ్ళకి తెలియదు కదా స్క్రిప్టెడ్ కాదు అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇప్పుడు చూసుకుంటాడు ఆ వీడియోకే ఇలా అయిపోతున్నాడు. ఇప్పుడు అప్లోడ్ చేద్దాం అంతే వీడియో. వద్దురా రే, నార్మల్ మంచి గురించి చెప్తాను చెడుగైందని అంత ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఏడ్చింది మళ్ళీ పెట్టామంటే వచ్చేస్తాడు రా, ఇప్పుడే వచ్చేస్తాడు, నిన్నే తిడతాడు. చూడమా కూడతాడు. సో గాయస్, ఒకవేళ ఈ వీడియో అప్లోడ్ చేయకపోయినా సరే ఏదో ఒక షార్ట్లో అయినా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్క్రిప్టెడ్ కాదు మేము చేసేవని చెప్పి. చూసారుగా ఎంత ఫీల్ అవుతున్నాడు. అందమైన జీవితం పంచుకున్న దోస్తులు. మ్యాక్సిమం ఇప్పటివరకు నేను ఇలాంటి ఫ్రెండ్ అయితే చూడలేదు. ఒకసారి మీరు లైవ్లో చూసారు కదా ఎలా ఏడుస్తున్నాడు అని. ఒక అబ్బాయి అయ్యుండి ఫ్రెండ్షిప్ కోసం మాత్రం ఏడుస్తాడు. కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబాడుతూ. మళ్ళీ అమ్మాయిల విషయం కానీ అసలు ఇంట్లో ఫ్యామిలీ గురించి కూడా అసలు ఆలోచించాడు. ఫ్రెండ్షిప్ అంటే ఎందుకంత అర్థం కావట్లా. గాయస్ మ్యాక్సిమం అంటే రిస్క్ చేస్తాను నేను బికాస్ ఆఫ్ నా యూట్యూబ్ ఛానల్, అంటే మా యూట్యూబ్ ఛానల్ కోసం రిస్క్ చేసి ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఆడు మరి వచ్చేస్తాడు మరి ఉండడు అక్కడ. చూసాను నువ్వే మాట్లాడినావు కదా. చూద్దాం ఏదో చూద్దాం కానీ తీసేద్దాం రా, వాడు ఏడ్చినవన్నీ తీసేద్దాం, తీసి యాడ్ చేద్దాం. బెదిరిపోని మిత్రులం